మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నల ఫ్లైఓవర్ వద్ద లారీని నిలిపివేసి కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన హిట్ అండ్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా డ్రైవర్స్ వహీద్, శంసుద్దీన్, అజయ్, బ్రదు ముజు మాట్లాడారు। హిట్ అండ్ రన్ చట్టం ద్వారా పొరపాటున జరిగే ప్రమాదంతో 7 లక్షల జరిమానం, 10 సంవత్సరాల జైలుతో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ భయాందోళనకు గురవుతున్నామన్నారు। కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే హిట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే రద్దు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు। రోజుకు మేము కూలీ చేసుకునే బతికే డ్రైవర్ల కోసం కొద్దిగా ఆలోచించాలి। ఏంటంటే రేపటికి ఈ డ్రైవర్ల వల్లనే ఇక్కడి నుంచి అక్కడికి సరుకు వెళ్తుంది, అక్కడి నుంచి సరుకు ఇక్కడ వస్తుంది। కానీ మీ ప్రజలందరూ కలిసి అయినా ఈ డ్రైవర్ల కోసం తీసుకున్న కేంద్రం ఈ ప్రభుత్వం నిర్ణయాన్ని రద్దు చేయాలని మీరు కూడా కొద్దిగా ఆలోచించి మా గురించి కొద్దిగా సపోర్ట్గా మాట్లాడాలి। ఎందుకంటే లేదంటే రేపటి రోజున డ్రైవర్లు ఎవ్వరు బయటికి రారు। డ్రైవర్లు రాకుంటే ఈ ప్రభుత్వ నిత్యావసరం కూడా ఏం సరుకులు దొరకవు। ఇవాళ 150 రూపాయలు నూనె ప్యాకెట్ ఉన్నది, రేపు 250 అవుతుంది। మీరు కూడా ఆలోచించాలి, మీరు కూడా ఆలోచించి మాకు మద్దతు ఇవ్వాలి। మద్దులకు ఫీజులు కానీ గీజులు కానీ దానికోసం ఇంతకాలం కష్టపడతాను మేము 10,000 జీతాని కోసం। కానీ ఈ 7 లక్షల రూపాయలు కట్టాలంటే మేము ఏ నుంచి కడతగలం చెప్పండి? మీరు కూడా ప్రజలు కూడా ఆలోచించండి, మా గురించి కొద్దిగా సపోర్ట్ చేయండి। కేంద్రం దాకా ఈ మా డ్రైవర్ల నిరసన ఆవేదన కేంద్రం దాకా తీసుకెళ్ళండి। మీరు కూడా మాకు సపోర్ట్ ఇస్తే ఈ నిర్ణయం కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్న హిట్ అండ్ రన్ దాన్ని రద్దు చేయగలదు। మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి। ఇప్పుడు మా పిల్లల కోసం మేము జైలుకు పోతే మా ఇంట్లో ఏమవుతారు, పిల్లలకు ఏమవుతారు? ఇన్ని సంవత్సరాలు ఎట్లా అవుతుంది? మీరు కూడా ఆలోచించండి। ఆలోచించి ఈ మీడియా సపోర్ట్ వల్ల ఈ కేంద్రం దాకా మా అరుపులు, మా గొంతులు, మా ఆవేదన కేంద్రం దాకా వెళ్ళేటట్టు మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి। హిట్ అండ్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అందులో మేము అందరం పాల్గొనదలుచుకున్నాం। ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుకుంటూ యాక్సిడెంట్ అయితే 7 లక్షల రూపాయలు, 10 సంవత్సరాల జైలు అని పెట్టిన దానికోసం రద్దు చేయాలని చెప్పి మేము సమగ్రమైన ప్రతి ఒక్క లారీ డ్రైవర్ క్లీనర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని మా వంతుగా నిరసన తెలుపుతూ 10 తారీఖు నుంచి 14 తారీఖు వరకు స్టీరింగ్ చూడో అనే ఒక పదాన్ని పట్టుకొని మేము ఇక్కడ బండ్లు ఆపడం జరిగింది।